ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వం అయితే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ఏదో ఒక అడ్డదారిలో వ్యవస్థలను మ్యానిపులేట్ చేసి దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి ఏం బాధ్యత ఉంటుంది? దొరికిందంతా దోచుకోవడం, అడిగిన వాడిని జైల్లో వేసేయడం. అదేంటని ప్రశ్నిస్తే నా చేతిలో రెడ్ బుక్ ఉందని, ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం చెల్లదని బహిరంగంగా బరి తెగించి మాట్లాడుతుంటే ఈ వ్యవస్థలు ఏమీ చేయవని ప్రజల్లో కూడా ఒక నిస్తేజం అలముకున్న సమయంలో న్యాయ వ్యవస్థ నిలదీసింది. దొడ్డిదారి దొంగలకు చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చింది. వ్యవస్థల మ్యానిపులేటర్లకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. ఇక ఆ రెడ్ బుక్ను మడిచి కరకట్ట కింద పాతి పెట్టాల్సిందే. పోలీసు వ్యవస్థ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాల్సిందే. మ్యాజిస్ట్రేట్లు సైతం కేసు పూర్వాపరాలు పూర్తిగా పరిశీలించాల్సిందే. లోకేష్కు కోపం వచ్చింది, లోకేష్కు అలకొచ్చింది, లోకేష్కు వ్యక్తిగత కక్ష ఉంది అని ఇష్టానుసారం అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా జైళ్లలో తోసేస్తామంటే ఇక కుదరదు. ఒక్కటి మాత్రం నిజం, చంద్రబాబు ఆయన తనయుడు అధికారం చేతిలో ఉంది కదా అని విర్రవీగితే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితత్వంతో పనిచేస్తాయి. ఆ రోజున ఎంతటి మొనగాడైనా తలదించాల్సిందే, చేతులు కట్టుకోవాల్సిందే. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులతో తాలిబన్ల రాజ్యం నడిపిన తండ్రి కొడుకులకు ఏపీ హైకోర్టు చంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చింది. వారి రెడ్ బుక్ రాజ్యాంగానికి సలాం కొట్టి అక్రమ సెక్షన్లతో కేసులు బనాయించే ఆ కొందరు పోలీసులను గట్టిగా హెచ్చరించింది. తల్లికి వందనం ఎప్పుడు అంటే కేసులు పెట్టేస్తారా? అన్నదాత సుఖీభవ ఎక్కడ అంటే జైళ్లలోకి తోసేస్తారా? మీ నియంతృత్వాన్ని నిలదీస్తే అక్రమ కేసులతో వేధిస్తారా? మీ అవినీతిని నిగ్గదీస్తే పోలీసులతో దాష్టీకాలకు పాల్పడతారా? ఇది ఈవీఎం గవర్నమెంటా? ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వమా? సమాధానం ప్రజలకు చెప్పకుండా కోర్టులకు చెప్పాల్సిందే. ఒక్కటి మాత్రం నిజం, చంద్రబాబు వ్యవస్థల్లో నాటిన విష విత్తనాలు మొక్కై మానై వయసుడిగి ఇప్పుడు కాయలు, పండ్లు, పువ్వులు ఇవ్వలేని దశకు చేరుకున్నాయి. అందుకే గొప్ప గొప్ప తీర్పులు వెలువడుతున్నాయి. అవునా కాదా? ప్రజలకు కాకుండా కోర్టుకు ఆన్సర్ చెప్పండి. పనిలో పనిగా ఈ 10 ప్రశ్నలకు ఆన్సర్ చేయండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ దుర్మార్గపు పాలన తీరును సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు 822 మందికి నోటీసులు ఇచ్చింది నిజం కాదా? కోర్టుకైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 2. సూపర్ 6 హామీల అమలు ఎప్పుడని ప్రశ్నించినందుకు 253 మందిపై అక్రమ కేసులు పెట్టింది వాస్తవం కాదా? కోర్టుకైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 3. భావ ప్రకటన స్వేచ్ఛను రెడ్ బుక్ కాళ్ల కింద తొక్కేసి 86 మందిని అక్రమంగా జైళ్లలోకి నెట్టింది నిజం కాదా? కోర్టుకైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 4. మేనిఫెస్టోపై నిలదీసిన సోషల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరి రవికిరణ్పై 21 అక్రమ కేసులు పెట్టింది వాస్తవం కాదా? కోర్టుకైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 5. పవన్ నాదెండ్ల రాజకీయ విధానాలపై 2018లో ప్రశ్నించిన జగదీష్పై 2024లో అక్రమ కేసు పెట్టింది నిజం కాదా? కోర్టుకైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 6. మీ వైఫల్యాలు ప్రశ్నించిన రాజ్కుమార్ను చితకబాది లోకేష్ ఫ్లెక్సీకి మోకాళ్లపై కూర్చుని క్షమాపణ చెప్పించింది వాస్తవం కాదా? కోర్టుకైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 7. 2018లో నంది అవార్డ్స్పై మాట్లాడినందుకు పోసాని కృష్ణమురళిపై 16 అక్రమ కేసులు పెట్టి వేధించింది నిజం కాదా? కోర్టుకైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 8. చంద్రబాబు పవన్ పై పోస్టు పెట్టినందుకు పెద్దిరెడ్డి సుధారాణిని 50 రోజులు జైల్లో నిర్బంధించింది వాస్తవం కాదా? కోర్టుకైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 9. మేనిఫెస్టో అమలు చేయాలని పోస్టు పెట్టినందుకు దివ్యాంగుడైన కృష్ణపై పోలీసులు దాష్టీకానికి పాల్పడింది నిజం కాదా? కోర్టుకైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 10. చేయని వ్యాఖ్యలు చేశారంటూ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనిపై నిరాధార అభియోగాలతో కేసు పెట్టింది వాస్తవం కాదా? కోర్టుకైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఈ 10 ప్రశ్నలకు కోర్టు ముందైనా నిజం ఒప్పుకొని తీరాల్సినటువంటి అవసరం ఉంది.
అసలు ఏం చెప్పింది కోర్టు? ఈ అక్రమ కేసులేంటి, ఈ అక్రమ సెక్షన్లేంటి, ఎవరు ప్రశ్నించినా, ఎవరు గొంతెత్తినా, ఎవరు నిలదీసినా వారిపై అక్రమ కేసులతో, అక్రమ సెక్షన్లతో చెలరేగిపోతున్నారు. పోలీసులు ఇలా కేసులు పెట్టడం, మ్యాజిస్ట్రేట్లు అలా రిమాండ్లు ఇవ్వడం, ఇది పరిపాటిగా మారిపోతున్నటువంటి సమయంలో ఇప్పుడు హైకోర్టు సంచలనాత్మకమైనటువంటి ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఇక ఈ కేసులకు సంబంధించి, ఈ సెక్షన్లకు సంబంధించి ఏదైనా సరే చేయాలనుకున్నప్పుడు, వారికి రిమాండ్ విధించాలనుకున్నప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని తప్పనిసరిగా పాటించాలని చెప్పింది. ఇప్పటికి ఎన్నిసార్లు? ఒక్కసారా, రెండుసార్లా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 18/12/2024 మెదడు ఉపయోగించకుండా యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు ఇస్తున్నారంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. నెక్స్ట్ 6/1/2025 కోర్టుల కన్నా ఎక్కువ అనుకుంటున్నారా? సోషల్ మీడియా యాక్టివిస్టు వర్రా రవీందర్ రెడ్డి నిర్బంధానికి సంబంధించి మేము అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేదంటూ పోలీసులను హైకోర్టు నిలదీసినటువంటి సందర్భం ఇది. 18/2/2025 లోపలేయడం మినహా మీరేం చేస్తున్నారు? కేసులు పెట్టడం, లోపలకు తోసేయడం, ఇది తప్ప మీరేం చేస్తున్నారో చెప్పండి అని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. 25/2/2025 పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. ఇదంతా హైకోర్టు కామెంట్స్, జస్ట్ కామెంట్స్ మాత్రమే చెప్తున్నా మీకు. 11/3/2025 పౌరుల స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోం. 25/3/2025 హద్దు మీరద్దు. తప్పు చేస్తే కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పు కాదు, కానీ అరెస్ట్ చేయడానికి కేసు పెడితేనే సమస్య. ఇది హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్య. 10/4/2025 ఇది ధిక్కారమే. పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే చూస్తూ ఊరుకోం, హద్దు మీరద్దు, కోర్టులన్నా లెక్కలేదా, ఇది ధిక్కారమే. ఇలా అనేక సందర్భాల్లో చెప్పిన తరువాత ఇప్పటికీ పోలీసుల తీరు మారకపోవడం, రిమాండ్లపై రిమాండ్లు విధిస్తూ పోతూ ఉండటం, మ్యాజిస్ట్రేట్లు దీన్ని యాంత్రికంగా చూడకుండా, మెదడు ఉపయోగించకుండా యాంత్రికంగా రిమాండ్ ఉత్తర్వులు ఇస్తున్నారు, అలా చూడకూడదని హైకోర్టు గతంలోనే వ్యాఖ్యానించింది. ఇప్పుడు కొన్ని కీలకమైన అంశాలతో సర్క్యులర్ జారీ చేసింది. ఒక్కసారి ఆ సర్క్యులర్లో ఏముందనేది స్క్రీన్ పైన చూద్దాం. ఆ సర్క్యులర్లో ఏముంది, ఎలాంటి అంశాలను పొందుపరిచింది? ఎస్, సోషల్ మీడియా కేసుల్లో యాంత్రికంగా వ్యవహరించవద్దు అని చెబుతూ మ్యాజిస్ట్రేట్లకు హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ప్రధానమైన పాయింట్స్ మీకు కొన్ని వినిపిస్తాను, వినండి. ఇది హైకోర్టు ఇచ్చినటువంటి సర్క్యులర్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు. రిమాండ్ రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు, మ్యాజిస్ట్రేట్లకు హైకోర్టు ఆదేశాలు. సుప్రీం ఆదేశాలు తప్పక పాటించాల్సిందే, ఉల్లంఘిస్తే తీవ్ర పర్యవసనాలు తప్పవు. సోషల్ మీడియా కేసుల్లో కూడా మ్యాజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరించకూడదు. ఈ పాయింట్ చాలా కీలకంగా మారింది. ఇక 4th పాయింట్, 7 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష పడే నేరాల్లో ఎలా పడితే అలా రిమాండ్ ఇవ్వడానికి వీల్లేదు. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. సోషల్ మీడియా పోస్టుల కేసుల్లో రిమాండ్ విధించేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలి. ఆయా కేసుల్లో పోలీసులు చట్టాన్ని పాటించారా లేదా, ఇది ఇంపార్టెంట్. ఆయా కేసుల్లో పోలీసులు చట్టాన్ని పాటించారా లేదా మ్యాజిస్ట్రేట్లు చూడాలి. కొమ్మినేని గారి పైన పెట్టి SC ST కేసు కూడా పెట్టేశారు, చూసాం కదా మనం. ఇలా ప్రతి దాంట్లో ఇష్టం వచ్చినట్టు సెక్షన్లు పెట్టుకుంటూ పోతున్నారు. చాలా కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించకుండా రిమాండ్ విధిస్తున్నారు. ఇది అనవసరమైన అరెస్టులు, శిక్షా నిబంధనల దుర్వినియోగానికి దారితీస్తోంది. అర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్ గాది ఈ కేసుల్లో సుప్రీం ఆదేశాలను పాటించి తీరాల్సిందే. నెక్స్ట్, ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణపై FIRలు నమోదు చేయొద్దు. కీలకమైనటువంటి పాయింట్. 11 DSP ఆమోదించాకే విచారించాలి. ముందుగా DSP దీనిపైన విచారణ చేసి ఆయన ఓకే అన్న తర్వాతే విచారణకు దిగాలి. 14 రోజుల్లో విచారణ పూర్తి చేయాలి. అంతేకాదు, తమ సర్క్యులర్ను మ్యాజిస్ట్రేట్లు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిజానికి ఈ కేసు, ఇది అర్నేష్ కుమార్ కేసు అన్నారు కదా, ఏంటి ఈ కేసు అన్నది కూడా ఒకసారి చూడాలి. బీహార్కు చెందినటువంటి అర్నేష్ కుమార్ కట్నం కోసం వేధిస్తున్నట్లు అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. దీంట్లో అప్పట్లో IPC సెక్షన్ 498A వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 4 కింద కేసులు పెడితే అతను ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు అప్పుడు కీలకమైన కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఇదే అందులోని ప్రధానమైన అంశాలే ఇక్కడ చూస్తున్నాం. సాధారణంగా 7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడేటటువంటి నేరాల్లో నిందితులను అరెస్ట్ చేయకూడదు. మరి సోషల్ మీడియాలో తల్లికి వందనం ఎక్కడ అంటే అరెస్ట్ చేస్తారు.
ఇంకేంటి రైతు అన్నదాత సుఖీభవ ఎక్కడంటే అరెస్ట్ చేస్తారు, ఫ్రీ బస్ ఎక్కడ అంటే అరెస్ట్ చేస్తారు. ఒకవేళ అరెస్ట్ చేయాలంటే ముందుగా నిందితుడికి వారిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన సమాచారం నిందితుడికి అందించాలి. ప్రేమ్ కుమార్ అనేటటువంటి వ్యక్తిని తీసుకెళ్లారు, జోబులో 300 రూపాయలు పెట్టి ఇతను బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాడు అని. అసలు ఏం కేసో అతనికి తెలియదు, ఎవరొచ్చారో తెలియదు, అతని ఇంటిపై పడింది పోలీసులా గూండాలా ఎవరికీ తెలియదు. మఫ్టీలో వస్తారు, వచ్చి రాత్రికి రాత్రి అలా లాక్కెళ్ళిపోతారు. పోలీసులు తప్పనిసరిగా యూనిఫామ్లో వస్తేనే వాళ్ళు విధి నిర్వహణలో ఉన్నట్లుగా గుర్తించాలని సుప్రీంకోర్టు చెప్పింది. సుత్తితో బెంచ్పై టపీ టపీ టపీమని కొట్టి మరీ చెప్పింది. అయినా మఫ్టీలో వస్తారు, పోలీసులా తెలీదు, గూండాలా తెలీదు, ఎల్లో గూండాలా తెలీదు, ఎల్లో రౌడీలా తెలీదు, ఎల్లో సైకోలా తెలీదు. ఒకవేళ మనం ఎవరైనా తిరగబడితే పోలీసులపైన తిరగబడ్డారనేది, విధులకు ఆటంకం కలిగించారని దానిపైన మళ్ళీ కేసులు. కాబట్టి ఎవడు మన ఇంటికి వచ్చి రారా పోదామంటే వాడి వెనక నడిచి వెళ్ళిపోవాల్సిందే. వాడు పోలీసా తెలీదు, గూండానా తెలీదు, రౌడీనా తెలీదు, కిడ్నాపరా తెలీదు. పరిస్థితులు ఇంత దారుణంగా తయారయ్యాయి. అరెస్టు చేయడానికి కారణాలు తప్పనిసరిగా రికార్డ్ చేయాలి. పోలీసులు కేసు దర్యాప్తు చేసేటప్పుడు ఈ మార్గదర్శకాలను పాటించాలి. న్యాయమూర్తులు కూడా ఈ మార్గదర్శకాలను పరిగణనకు తీసుకుని అవసరమైతే ముందస్తు బెయిల్ ఇవ్వాలి. ఇది చాలా కీలకమైన పాయింట్. ముందస్తు బెయిల్ ఇవ్వకుండా, ముందస్తు బెయిల్ రాకుండా కేవలం రిమాండ్లు ఎలా 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 ఎంతమంది పైన కేసు పెట్టి అక్కడ కోర్టులో తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేస్తారో వెంటనే రిమాండ్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మ్యాజిస్ట్రేట్లు కూడా ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు చెప్పింది. పోలీసులు కూడా రెడ్ బుక్కు శాల్యూట్ చేయకుండా రాజ్యాంగానికి శాల్యూట్ చేసి ఏ సెక్షన్లు పెట్టాలి, 3 నుంచి 7 ఏళ్ల లోపు, 7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష విధించినటువంటి నేరాల్లో నిందితులను అరెస్టు చేయకూడదనేటటువంటిది పాటించాలి. డిఎస్పీ స్థాయి వ్యక్తి విచారణ చేయాలి. ఇవన్నీ చేయాలన్న విషయాలను చాలా క్లియర్గా హైకోర్టు ఇచ్చినటువంటి సర్క్యులర్, ఇప్పుడు చూపించిన పాయింట్స్ అన్నీ కూడా ఈ సర్క్యులర్లో ఉన్నాయి. ఇవి ఇప్పుడు పాయింట్ ఏంటంటే, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలతో సర్క్యులర్ జారీ చేయటం కూటమికి, రెడ్ బుక్ రాజ్యాంగానికి రెడ్ సిగ్నల్ అని చెప్పచ్చా? లోకేష్ అమలు చేస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం చెల్లదని చెంపపెట్టు లాంటి సమాధానం హైకోర్టు చెప్పిందా? టీడీపీ సైకోల్లా కాకుండా ప్రభుత్వాన్ని నిర్మాణాత్మకంగా ఎవరైనా సరే ప్రశ్నించే స్వేచ్ఛ ఇవాల్టి నుంచి లభించినట్టేనా? ఈ అంశాలపైన చర్చిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్, కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. వెంకటరెడ్డి గారు, గత కొంతకాలంగా అంటే కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు పెట్టాలంటేనే మీ పార్టీ నాయకులు కానీ, మీ కార్యకర్తలు కానీ, మీకంటూ మిమ్మల్ని అభిమానించే సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ వణికిపోయేటటువంటి పరిస్థితి. ఎంతమందిని జైల్లో పెట్టారు, ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టారు, ఎంతమందికి నోటీసులు ఇచ్చి వేధించారు, ఇవన్నీ చూసిన తర్వాత మొన్న ఇచ్చినటువంటి సర్క్యులర్. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, గుడ్ ఈవినింగ్. అంటే మీరు అన్న ప్రభుత్వం ఏర్పడక ముందే కేసులు, అంటే 4వ తారీఖు ఏదైతే రిజల్ట్ వచ్చిందో, జూన్ 4వ తారీఖు, జూన్ 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కాకముందే వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్లను ధ్వంసం చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద దాడులు, కేసులు, అనేక రకాలు మనం చూసాం. అంటే వాళ్ళు ప్రభుత్వం, అంటే ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకోకముందే వాళ్ళు ఏ విధమైనటువంటి ఒక విధ్వంసం సృష్టించారనేది మనం అందరం చూసాం. దానిలో ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు మొట్టమొదట బలైతే, దాని తర్వాత జర్నలిస్టుల దాకా కూడా వచ్చారు. అవును, జర్నలిస్టుల దాకా కూడా వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో మాజీ మంత్రులు దానికి అతీతం కాకుండా వాళ్ళు ఎవరిని పెడితే వాళ్ళ మీద ఏ కేసులు పెడితే ఆ కేసులు పెట్టినటువంటి మనం చూసాం. దీంట్లో మొన్న ఏదైతే గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి సర్క్యులర్, సీరియస్ ఆదేశాలు జారీ చేస్తూ ఒక సర్క్యులర్ ఏదైతే రిలీజ్ చేసిందో, నిజంగా కూడా న్యాయస్థానాల మీద గౌరవం పెరుగుతూ ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా స్వేచ్ఛగా వాళ్ళ భావ ప్రకటనని వ్యక్తం చేసేటటువంటి అవకాశం కల్పించడం అనేది రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కుని సుప్రీంకోర్టు గట్టిగా నొక్కి చెప్తూ ఈ రెడ్ బుక్ ప్రభుత్వానికి చెంపపెట్టులాగా సర్క్యులర్గా మనం భావించాలి. ఎందుకంటున్నా అంటే, నీకు 15,000 అని ఒక పాట వచ్చింది సార్, డీజే
ఎందుకంటే అంతకు ముందు నిమ్మల రామానాయుడు గారి ఇప్పుడు ఎన్నికల ఏం సార్ ఎవరైనా ఇప్పుడు ప్యారడీ సాంగ్లు ఎన్ని చేసుకోవట్లేదు ఆ. మేము జయము చంద్రన్న మరి కాదు మీరు ఆయన మాట్లాడే మాటలు డీజిల్ పెట్టి ఎట్లా? పాటలు చేసి ఎట్లా? ఎందుకు చేయకూడదు? గ్రూపులుగా జనాలు చేసి 5 కోట్ల డాన్సులు వేయించి 5 కోట్ల మందిని నీకు 15 నీకు 18 నీకు 10 ఇంకో పిల్ల వచ్చింది నీకు 15 అని మోసం చేస్తే లేదు కానీ అయ్యా మీరు ఇట్లా అన్నారు కదా అని చెప్పి గుర్తు చేస్తే దాని మీద కేసు పెట్టారు సార్. ఎక్కడ తంబాలపల్లి నియోజకవర్గంలో పోకనాటి వీధిలో డీజే పెట్టారు వినాయక చవితి వేడుకలకి. నీకు 15 నీకు 18 అని డీజే పెడితే దానికి సంబంధించి టీడీపీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని చెప్పి కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది ఎంత విచిత్రం. డీజే పెడితే ఎందుకు చేయాలి సార్ పోస్ట్ పెడితే ఏం చేస్తున్నారు. ఆ. ఇప్పుడు ఒక రైతు తెనాలికి సంబంధించి 2018లో ఏదైతే షేర్ చేశాడు, పోస్ట్ కూడా పెట్టలేదండి. ఓకే. నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎవరో ఒక పోస్ట్ పెడితే షేర్ చేశాడు. షేర్ చేశాడని చెప్పి ఫేస్బుక్లో అతని మీద మనం 2024లో కేసు పెట్టినటువంటి పరిస్థితి. దీంట్లో మీకు పోసాని గారు, కాకాని గారు, కొమ్మినేని గారు. ఎందుకంటే పోసాని గారు దాదాపుగా ఒక 100 సినిమాలకు పైగా ఏదైతే గొప్ప రచయితగా, ఆయన అనేక సినిమాలకు నిర్మాతగా, ఆయన అనేక వందలాది సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి వ్యక్తిగా ఆయన కూడా ఏం మాట్లాడాడు అప్పుడున్నటువంటి దాంట్లో ఇదే అనేక మంది ఆరోపించారు ఇది నంది అవార్డులు కాదు కమ్మ అవార్డులు అని చెప్పి. ఎప్పుడు 2017 సంవత్సరంలో. అప్పుడు ఎవరున్నారు ప్రభుత్వంలో? ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా దాంట్లో మద్దతుగా ఉన్నాడు. సో ఆయన 2017లో అంటే జనసేనకు సంబంధించినటువంటి మనీ అనేటటువంటి ఒక నాయకుడి మనోభావాలు దెబ్బతిన్నాయి. మనోభావాలు కాదు, మనోభావాలు వేరు, మనోభావాలు వేరు. అవి స్పెషల్గా ఉన్నాయి తెలుగుదేశం వాళ్ళకి. అంటే మామూలుగా అందరి రక్తం ఎరుపు రంగులో ఉంటుంది, వాళ్ళు మాది పసుపు రంగులో ఉంటుంది అని చెప్తారు కదా. అందరికీ మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి, ఇప్పుడు మీకే దెబ్బతింటాయి. నన్ను మీరు తింటే నాకు ఇప్పుడు దెబ్బతింటాయి. 8 ఏళ్ళ తర్వాత దెబ్బతింటే మనం చాలా గ్యాప్ ఉంటుంది. 8 ఏళ్ళ తర్వాత దెబ్బతింటే ఏమంటారు? అది మనోభావాలు అనరు, మహానోభావాలు అంటారు. కాబట్టి దెబ్బతిన్నాయని చెప్పి కేసు పెట్టంగానే ఇమీడియట్గా అక్కడి నుంచి అక్కడ రాయలసీమ జిల్లాల నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చి హైదరాబాద్లో ఏదైతే ఆయనకు నోటీసు ముందు రోజు డేట్ నోటీస్ ఇచ్చేసి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎన్ని కేసులు పెట్టి తర్వాత మొత్తం ఈ రాష్ట్రం అంతా ఎలా తిప్పారో కూడా మనం చూసాం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది ఇంకో విచిత్రమైన కేసు సార్. ఏంటంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని అక్కడ ఈయన ప్రత్యర్థి ఎమ్మెల్యే, ఆయన మీద బీజేపీ దళిత నేత, అదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీజేపీ దళిత నేత ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగానికి సోమిరెడ్డి నా దగ్గర లంచం అడిగాడని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశాడండి. అది ఈయన వాట్సాప్లో ఫార్వర్డ్ చేశాడు. ఆ వీడియో అందరికి వస్తుంది, ఫేస్బుక్లో వస్తుంది, వీడియో రిలీజ్ చేస్తే దాన్ని ఈయనకి ఎవరో వాట్సాప్లో పంపించారు. ఇట్లా బీజేపీ నేత సోమిరెడ్డి మీద ఆరోపణలు చేశాడు చూడండి అని. ఆయన వాట్సాప్లో ఇంకోరు షేర్ చేశాడు, దాని మీద కేసు పెట్టారండి. ఏది వాట్సాప్లో మాట్లాడిన వాళ్ళ మీద ఏం లేదండి, మాట్లాడిన షేర్ చేశారని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఒక కేసు. 2014లో ఆయన ఏదో మద్యం ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ మద్యం బాటిల్ పంచారంటే ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో ఎవరైనా పంచారా? ఆయన మాత్రమే పంచారు. 2014 చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గానికి వెళ్ళి చూడండి ఎట్లా ఎంత స్వచ్ఛందంగా ఎన్నికలు జరుగుతాయని. ప్రలోభాలకు గురి చేసినట్ట కాదండి. అసలు వాళ్ళు చేసిన ఆరోపణ ఎప్పుడు 2014 ఎన్నికల్లో పంచాడని. 14 to 19 దాకా వీళ్ళే కదా అధికారంలో ఉంది. అసలు మీకు విచిత్రం అంటే 2014 ఎన్నికల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏదైతే ఆ ఎన్నికల్లో పంచాడని చెప్పి వీళ్ళ ఆరోపణ. మరి 14 to 19 వాళ్ళే కదా అధికారంలో ఉంది, మరి విచారణ ఎందుకు చేపట్ల? దాని మీద మరి పెట్టాలి కదా, దాని మీద ఒక కేసు. సో ఇప్పుడు కొమ్మినేని గారిది అయితే మేము అందరికీ తెలుసు, ఆయనకు సంబంధం లేకపోయినా ఆయన అన్నాడని, దానికి సంబంధించి ఆయన కృష్ణరాజు గారు రోజు పొద్దున్నే సాయంత్రం వాళ్ళు ఎట్టానాలని చెప్పి పొద్దున్న సాయంత్రం మదన పడతా అన్నారని చెప్పి వాళ్ళు అదొక కేసు పెట్టారు. సో ఇలాంటి కేసులు కోకొల్లలు సార్, కోకొల్లలు. ఎందుకంటున్నానంటే అసలు ఎవరిని అరెస్ట్ చేయాలి ఎవరిని చేయకూడదు అనేది ఏం లేదు. వాళ్ళు నారా లోకేష్ డైరెక్షన్ వస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. అది మాజీ మంత్రి ఇంకా లేదంటే మాజీ ముఖ్యమంత్రి అనేది కూడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి 2 కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పెట్టారు. ఒకటేంటంటే ఆయన మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్తే ఆయన మీద కేసు. రెండోది ఆయనకు సంబంధం లేకపోయినా కూడా ఆయన కారు కింద నీళ్ళు ఒక వీడియో తీసుకొని వచ్చి ఆయన A2గా పెట్టి అది ఇంకో కేసు పెట్టారు. అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త నుంచి జర్నలిస్టుల నుంచి ఏదైతే మాజీ సినీ రంగంలో ఉన్న వాళ్ళ నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దాకా వీళ్ళు ఈ సంవత్సర కాలంలో చేసింది ఏందయ్యా అంటే అందరి మీద కేసులు పెట్టడం, వేధించడం. అనేక సార్లు హైకోర్టు చెప్పింది, మీరు ఇందాక అన్నారు అయినా వీళ్ళు పాటిస్తారా అని. సార్ ఇప్పటికి హైకోర్టు నేను మీ డిబేట్లో ఏదో 10వ సారి నాకు తెలిసి దీని మీద డిస్కస్ చేయడం, ఈ అంశం మీద కేసులు పెట్టడం, లోపలేయడం,
కొట్టటం డైరెక్ట్గా కోర్టు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. గౌరవ హైకోర్టు వారు పోలీసులు మీరు ఏం చేస్తున్నారు, కేసులు పెట్టడం, లోపలేయడం, కొట్టడం తప్ప ఇంకా మీరు ఏమన్నా చేస్తున్నారా, దర్యాప్తు ఎక్కడ చేస్తున్నారు, అసలు మీరు కోర్టు ఆదేశాలను చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు, ఇలాంటి తీరును సహించేది లేదు పోలీసులపై హైకోర్టు ఆగ్రహం. ఎందుకు ఈ కేసుకు సంబంధించి బోసా రమణ అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఒక కేసు పెట్టి అరెస్ట్ చేసి ఎక్కడున్నాడో చెప్పట్లా. ఏంటని చెప్పి వాళ్ళ భార్య కోర్టులో మళ్ళీ కేసు వేస్తే తన భర్తను అక్రమంగా నిర్బంధించారని 27 కేసులు ఉన్నాయని చెప్పారండి. అప్పుడు ఏంటి ఆ కేసులు ఇవ్వాలంటే ఇప్పుడు లేవండి తర్వాత ఇస్తాం. 27 కేసులు ఉన్నాయని చెబుతున్నారని, అలాంటప్పుడు ఈ కేసులో దర్యాప్తు వివరాలను ఎందుకు తమ ముందుంచలేదని పోలీసులు ప్రశ్నిస్తే తర్వాత నెక్స్ట్ వాయిదా అప్పుడు ఇస్తామండి అంటే 27 కేసులు అప్పటికప్పుడు పెట్టేస్తారు. దాని తర్వాత మీరు చూస్తే సార్ పోలీసులకు మా ఆదేశాలంటే గౌరవం లేదు. గౌరవ హైకోర్టు సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రాష్ట్రానికి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, పోలీసులకు మా ఆదేశాలంటే గౌరవం లేదు, మేము అడిగినప్పుడే సీసీ ఫుటేజ్ ఎలా మాయమవుతుంది, కోతులు ఎత్తుకుపోతున్నాయంటండి. సీసీ ఫుటేజ్ న్యాయమూర్తులు అడగగానే సార్ రాత్రి కోత వచ్చిందండి, రాత్రి మిస్ అయ్యింది, నిన్న ఉదయం అడిగితే ఇచ్చేవాళ్ళం కదా సార్. వీళ్ళని ఏం చేయాలి సార్ ఎట్టంటే కోతులు ఎత్తుకుపోయాయండి సీసీ ఫుటేజ్. కోర్టు ఎప్పుడు సీసీ ఫుటేజ్ కావాలని అడిగినా ఆ వెంటనే అది మిస్టీరియస్ లో ఉండే సీసీటీవీ ఫుటేజ్కే రక్షణ లేదు. కాదు సార్, అసలు ఎంత కామెడీగా కోర్టుకు వీళ్ళు చెప్పారు చూడండి. కోర్టు కూడా దాన్ని చాలా సీరియస్ గా వీళ్ళు రక్షణ వ్యవస్థ కోర్టు ఎప్పుడు సీసీ ఫుటేజ్ కావాలని అడిగినా వెంటనే అది మిస్టీరియస్ గా మాయమైపోతుంది. కాలిపోయిందని మీరు చెబుతున్నారు, నిజంగా కాలిపోయిందా ఇంకేమైందా జరిగిందా ఎవరికి తెలుసు? ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీటీవీలు సజావుగా పనిచేస్తున్నా లేదని అడిగితే కోర్టు ఎత్తుకుపోయింది సార్ అని చెప్పారు. మేము అడిగినప్పుడే కోర్టు ఎత్తుకుపోయిద్దా అని చెప్పారు. ఇంకో కేసు అయితే చాలా విచిత్రం సార్. ఈ కేసు మాకు గుణపాఠం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలకృష్ణారెడ్డి ఇంటిని అక్రమంగా కోల్చాలని చెప్పి అక్కడ నెల్లూరులో ఎవరైతే మున్సిపల్ అధికారులు నోటీస్ ఇస్తే ఆయన ఇమీడియట్గా కోర్టుకి వెళ్తే, ఆయన ఎప్పుడు కోర్టుకి వెళ్ళాడు సార్? 22వ తారీఖు వ్యాజ్యం విచారణకు వచ్చింది, 24కు వాయిదా వేశారండి. 24కు వాయిదా వేస్తే 24 అది మళ్ళీ విచారణకు 27వ తారీఖు భవనాన్ని కూల్చేశారు. 29 వీళ్ళు మొత్తం ప్రూఫ్లు చూపించారు. సార్ మీరు దీన్ని కోల్చొద్దని చెప్పారు అని చెప్పి న్యాయస్థానానికి చూపిస్తే వాళ్ళకి అక్కడ మున్సిపల్ కమిషనర్ తరపున ఎవరైతే వాదించిన వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు 24 దాకే కదండి టైం ఇచ్చింది, అంటే 24 వాయిదా అవ్వలేదు కాబట్టి 23, 24 ఏం చేయలేదండి, తర్వాత కూల్చామని చెప్పారు. అంటే మీకు మౌఖిక ఆదేశాలు ఇస్తే తప్ప మీరు మాటనరా, అంటే మీకు కోర్టులు అంటే లెక్కలేదా అని చెప్పింది. ఇంకొక అంశం వచ్చేసి చూడండి సార్, కోర్టుల వల్ల కాలిపోయిందంట సీసీ ఫుటేజ్. విష్ణు తేజ స్పందిస్తూ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది, కోతుల వల్ల వైర్లో సమస్యలు వచ్చి సర్క్యూట్ కాలిపోయిందంట. ఏది సీసీ ఫుటేజ్ అడగగానే అప్పుడు కోతుల వల్ల కాలిపోయింది. దాని తర్వాత చూస్తే పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు, డీజీపీ పోస్టుపై గౌరవంతో నియంత్రించుకున్నాం, ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి హైకోర్టు. ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ప్రస్తావిస్తున్నామంటే సార్, ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారు అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని ఏదైతే మీరు తప్పులు చేస్తున్నారో, తప్పుల మీద తప్పులు చేస్తున్నారు అన్నా కూడా ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నారు. బిఎన్ఎస్ 111 సెక్షన్ అసలు పెట్టడానికే రూల్ లేదు. ఎందుకంటే 10 గడిచిన 10 ఏళ్లలో ఒకటి కన్నా ఎక్కువ ఛార్జ్ షీట్లు ఉంటేనే బిఎన్ఎస్ 111 పెట్టాలి. కానీ పోసాని కృష్ణమురళి గారి మీద ఒక ఛార్జ్ షీట్ లేదు, బిఎన్ఎస్ 111 పెట్టారు. ఎందుకంటే 10 ఏళ్ళ ఆయన మీద అక్కడ ఒక ఛార్జ్ షీట్ లేదు, బిఎన్ఎస్ 111 కింద కేసులు పెట్టారు. అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడు పోలీస్ స్టేషన్ కూడా పోలీస్ స్టేషన్ బయట నుంచి లోపల కూడా అడుగుపెట్టినటువంటి వ్యక్తుల మీద కూడా బిఎన్ఎస్ 111 కింద ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటటువంటి ఒక సెక్షన్ తీసుకొని వచ్చి పెట్టారు. మీకు సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నా, నా మీద అయితే బిఎన్ఎస్ పెట్టలేదు. ఎందుకంటే అప్పుడు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాల. విచిత్రం ఏంటంటే సార్, ఇప్పుడు కేసు నేను ఎవరి మీద పెట్టాలి అడుగుతున్నా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఒక డ్రగ్ కంటైనర్ వచ్చిందని నేను ప్రచారం చేశానండి. అది ఇప్పుడు డ్రగ్ కంటైనర్ కాదు, డ్రై ఈస్ట్ అన్నారు. కానీ డ్రగ్ కంటైనర్ ప్రచారం చేసినప్పుడు మరి డ్రగ్ కంటైనర్ అయ్యి ఉంటే, నేను సాక్షిలోనే మాట్లాడాను, నా మీద పెట్టింది కూడా అదే, డ్రగ్ కంటైనర్ అయితే మరి సంజయ్ ఎక్స్పోర్ట్కి సంబంధించిందే కదా, మరి దామరచల్ల జనార్దనం అంటే ఎవరైతే ఒంగోలు ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముడు దామరచల్ల సత్య దీంట్లో ఏదైతే డైరెక్టర్గా ఉన్నారు కదా, మరి నిజంగా అది కానీ డ్రగ్ కంటైనర్ అయితే మీదే కదా బాధ్యులు అంటే, వాళ్ళు ఎలక్షన్స్ ముందు కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టలా. ఇమీడియట్గా 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది సార్, 7వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టారు, 9వ తారీఖు వచ్చి నాకు నోటీసులు ఇచ్చెళ్ళారు. అప్పటికి 311 సెక్షన్ పెట్టలేదు కాబట్టి నాకు తర్వాత స్టేషన్ బెయిల్ వచ్చింది. అంటే ఏది టీవీలో మాట్లాడితే
ఏది వాళ్ళు చేసిన ఆరోపణలకే. మరి ఇప్పుడు డ్రైయెస్ట్ కదా అది. మీతో మొదలు పెట్టి నిరాటంకంగా నాకంటే ముందు 5 తారీఖులు 6 తారీఖులు పోతున్నారా, 5 తారీఖులు 6 తారీఖులు కూడా పెట్టారు. అంటే ఎలాంటి కేసులు పెడతారంటే ఒక ఉదాహరణగా చెప్పాను తప్ప. అంటే వీళ్ళు దీని తర్వాత చాలా ముఖ్యమైన అంశం కూడా ఉంది, అది కూడా మాట్లాడదాము. జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జిల పైన కూడా ఎల్లో సైకోలు ట్రోలింగ్ చేస్తున్నారు. దీనిపైన కూడా హైకోర్టు సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే బార్ కౌన్సిల్ కూడా సీరియస్ అయింది. రఘురామకృష్ణరాజు గారు ఈ సర్క్యులర్ వచ్చిన తర్వాతే మాట్లాడారని నేను అనుకుంటున్నా. వారు ఏం మాట్లాడారు, రెడ్ బుక్ గురించి ఏం మాట్లాడారు, అడిగేటటువంటి జర్నలిస్టు, వచ్చినటువంటి గెస్ట్ ఇద్దరూ కూడా ఎలాంటి భాషను ఉపయోగిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, దానిపైన కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. ఒకసారి మనం పాషా గారితో మాట్లాడదాం. పాషా గారు, టీడీపీ సైకోల్లా కాకుండా, నేను ఓపెన్గా అంటున్నాను, టీడీపీ సైకోలు పచ్చ సైకోల్లా కాకుండా ప్రభుత్వాన్ని నిర్మాణాత్మకంగా ప్రశ్నిస్తే ఇన్ని రోజులు కేసు పెట్టారు. ఇకపైన టీడీపీ సైకోల్లా కాకుండా నిర్మాణాత్మకంగా ఎవరైనా పోస్టులు పెట్టుకునే స్వేచ్ఛ లభిస్తుందా? అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు టాపిక్ ఏదైతే ఉందో దీని మీద ఒక 3 పాయింట్లలో నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే. మొదటిది నాగమల్లేశ్వరరావు గారు. ఫస్ట్ నా లెక్క ప్రకారం టార్గెట్ అయింది ఆయనే. 4వ తారీఖు రిజల్ట్ వస్తే అదే రోజు ఆయన టార్గెట్ అయ్యిండు. అక్కడి నుంచి కొమ్మినేని గారి దాకా మనం తీసుకుంటే ఈ విషయాన్ని 3 పాయింట్లలో, మొదటి పాయింట్ కారణం ఏంది, ఈ అరెస్టులకు కారణం ఏంది, ఇది మనం ఆలోచించాలి. స్ట్రేట్ అవే ఒకటే కారణం సార్, అదేంటంటే భయం. 164 సీట్లు వచ్చినాయి మాకు, మమ్మల్ని ప్రశ్నించే ధైర్యము మెయిన్ స్ట్రీమ్ మీడియా చేయలేకపోతుంది, అలాంటి మమ్మల్ని సోషల్ మీడియా ప్రశ్నిస్తుంది అని ఒక భయంతో ఈరోజు సోషల్ మీడియా కార్యకర్తల్ని టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ కూడా ఎలా చేస్తున్నారు అంటే ఒక సాకు చూపిస్తున్నారు, మహిళల్ని అగౌరవపరుస్తున్నారు. యాక్చువల్గా అది ఒక సాకు. ఎందుకు సాకు? అగౌరవ పరిస్థితి తప్పకుండా అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి, 111 కాదు ఇంకేమైనా ఉన్నా పెట్టండి, కానీ అందరికీ ఒకే న్యాయం కదా. నేను చాలాసార్లు చూపించా, ఇదే టీడీపీ వాళ్ళు ఇదే వైసీపీ మహిళా నాయకురాలని దారుణాతి దారుణంగా దూషిస్తే చూసే దిక్కు దివానం లేదు. న్యాయం ఒకవైపు ఉండి నడుస్తుంది, ఇంకోవైపు బ్లైండ్ అయిపోయింది. ఎందుకు అన్నది అతిపెద్ద ప్రశ్న. వాళ్ళు మహిళలు కాదా? వేరే పార్టీలో ఉంటే మహిళలు కాదా? ఒకసారి ఆలోచించాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో భార్య, కూతురు, తల్లి అదే గౌరవం. మన ఇంట్లో మన ఆడవాళ్ళని గౌరవించాలి, పక్కింట్లో అగౌరవపరుస్తున్నా నేను చూడను అనడం దాని రాజకీయం అనరు. ఇంకోటి, ముఖ్యమంత్రి గారు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక ఓత్ ఉంటుంది, నేను 2-3 సార్లు చెప్పినట్టున్నాను. ఒక ఓత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆ ప్రమాణం అన్నది ముఖ్యమంత్రి గారికి గుర్తుందా? ఒకసారి సమాధానం చెప్పాలి. ఈరోజు ఒకే వైపు ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. వైసీపీ వాళ్ళకి ఏంది దక్కొద్దంటారు, వైసీపీ వాళ్ళకి ఎట్లాంటి బెనిఫిట్స్ రావద్దంటాడు, వైసీపీ మహిళల్ని దూషిస్తున్నా అట్లీస్ట్ ఎఫ్ఐఆర్ చేయడానికి కూడా ముందుకు రారు. దీనికి కారణం ఏంటంటే ప్రశ్నిస్తుంది సోషల్ మీడియా అని చెప్పేసి, అణచివేయాలని చెప్పేసి ఇదొకటి. రెండో పాయింట్, పోలీసుల అత్యుత్సాహం. సార్, పోలీసుల అత్యుత్సాహం ఉదాహరణ చెప్తాను. రాజమహేంద్రవరంలో ఈరోజు సాక్షిలో కూడా వచ్చింది, పులిసాగర్ గురించి ఉదాహరణ తీసుకుందాం మనం. పులిసాగర్ గారు ఆయన ఏరియాలో నీళ్లు నిండినాయి, అది ఫోటో పెట్టి ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. చేసినటువంటి సంఘటన కరెక్టే కదా, నీళ్లు నిండినాయి కదా, అందులో ఎట్లాంటి తప్పు లేదు కదా, ఆయన అబద్ధం చెప్పలేదు కదా. మీరేం చేయాలి? సరే, ఆయన చేసిండా చేయలేదో వేరే సంగతి. పోలీసులకు కంప్లైంట్ వెళ్ళింది, పోలీసులు ఏం చేయాలి? 41A నోటీసులు ఇవ్వాలి, పిలిచి ఎంక్వైరీ చేయాలి. కానీ అత్యుత్సాహం ఏంటంటే ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ వచ్చి ఒక వ్యక్తిని సెల్లబడేసి బట్టలు ఇప్పిన ఆ వ్యక్తి ఫోటోలు తీసి వైరల్ చేయడం అనేది అత్యుత్సాహం. ఎందుకు సార్ ఇది? అది కూడా దళితుడు. సార్, ఇదే ధైర్యం, ఇదే దమ్ము ఒక అగ్రకులస్తుడు చేసే దమ్ముందా మీకు? దళితులు అంటే అంత చిన్న చూపు ఎందుకు? మీ ఉద్యోగాలు చేయండి, ఎవరొద్దన్నారు? దళితుడిని కుక్క పిల్లతో పోల్చేటటువంటి దమ్ము, ధైర్యం, తెగువ ఉన్నటువంటి నాయకులు సార్ వాళ్ళు. అదే ఇంకో విషయం సార్. సరే, మీరు ఈరోజు ఈ పని చేశారు, అవసరం లేని పని ఇది. మీరు చట్టబద్ధంగా నడిచిన రోజులు పోలీసులకు ఎట్లాంటి హాని ఉండదు. చట్టాన్ని మీరి ఒక పార్టీకి కొమ్ము కాసిన రోజు, ఆ రోజు మీ మీద ఒక స్టాంప్ పడుతుంది, ఈ వ్యక్తి ఈ పార్టీ వ్యక్తి అని. ఒక్కసారి ఆ స్టాంప్ పడిన తర్వాత ఏమవుతుంది సార్? ఏమవుతుంది అంటే జీవితాంతం ఉంటుంది, దాన్ని తుడుచుకోలేదు. లేదు, మా మీద ప్రెషర్ వస్తున్నది, ఇక ఏం చేయలేమంటే సిద్ధార్థ్ కౌశల్ గారు మొన్న రిజైన్ చేశారు కదా. డిగ్నిటీ, ఒక ఇజ్జత్, ఒక రెస్పెక్ట్ తోటి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. అయ్యా, నేను ఈ పని చేయలేను, నా వల్ల అవ్వదు, నేను రెసిగ్నేషన్ చేస్తున్నా. ఆ పని చేస్తే రెస్పెక్ట్ జీవితంలో ఉండిపోద్ది, మనల్ని మనం అద్దంలో చూసుకోవచ్చు. ఆ విషయం అన్నది చేయాలి. పోలీసులు దయచేసి అత్యుత్సాహానికి వెళ్ళొద్దు. ఇక మూడవది, చివరిది సార్, న్యాయ వ్యవస్థ. ఇది కొంచెం డీటెయిల్గా నేను చెప్పాలనుకుంటున్నా. న్యాయ వ్యవస్థ సార్, న్యాయ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్ మన దేశంలో.
ఇందిరాగాంధీ గారు పవర్ఫుల్ లేడీ ఇన్ ద వరల్డ్, ఇండియా ఏనాడు చూడని ప్రధాని ఇందిరాగాంధీ గారిని ఇంట్లో కూర్చోబెట్టింది న్యాయ వ్యవస్థ. అది మన దేశం న్యాయ వ్యవస్థ. ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆ న్యాయ వ్యవస్థ మీద ఈరోజు వరలరామయ్య గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ వ్యాఖ్యలకి నేను వరలరామయ్య గారికి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. అంటే ఆయనకి తెలిసి ఉండదు, చెప్పడం మన ధర్మం. అంత పెద్ద ఈ రోజు విషయాలు ఏముంటాయి సార్? అదే చెప్తున్నాను. హైకోర్టుకి ఒక జ్యూరిస్డిక్షన్ అనేది ఉంటుంది. ఆర్టికల్ 227 సబ్ క్లాస్ 1 అన్నది ఈ జ్యూరిస్డిక్షన్ ఇస్తుంది. ఈ జ్యూరిస్డిక్షన్ అండర్లో హైకోర్టుకు ఉన్నటువంటి పవర్స్ ఏంటి ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఎవ్రీ హైకోర్ట్ షెల్ హ్యావ్ సూపరింటెండెన్సీ ఓవర్ ఆల్ ద కోర్ట్స్ అండ్ ట్రిబ్యునల్స్ త్రూ ద టెరిటరీ ఇన్ రిలేషన్ టు విచ్ ఇట్ ఎక్సర్సైజ్ జ్యూరిస్డిక్షన్. ప్రతి హైకోర్టుకి ఒక సుప్రీమసీ ఉంటుంది. దేనికి సుప్రీమసీ అంటే దిస్ మీన్స్ ద హైకోర్ట్స్ కెన్, ఏమి చేయగలవు హైకోర్టులు అంటే కీప్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ జ్యుడిషియల్ కంట్రోల్ ఓవర్ సబార్డినేట్ కోర్ట్స్. అన్ని కోర్టుల మీద ఒక ఏమంటారు డైరెక్ట్గా అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అనేవి హైకోర్టుకు ఉంటాయి. నెక్స్ట్ గైడ్, డైరెక్ట్ అండ్ కరెక్ట్ ద ప్రొసీజర్స్. ఎవరైనా కోర్టులు తప్పు చేస్తే వాటిని గైడ్ చేయడం, డైరెక్ట్ చేయడం హైకోర్టు చేయొచ్చు. ఎన్ష్యూర్ ద జస్టిస్ ఈజ్ నాట్ డిలేడ్ ఆర్ మిస్యూజ్డ్. జస్టిస్ని మిస్యూజ్ చేయకుండా హైకోర్టు చూసుకుంటుంది. ఎస్పెషల్లీ ఇన్ సెన్సిటివ్ మ్యాటర్స్, ఇది చాలా ఇంపార్టెంట్ వినండి. ఎస్పెషల్లీ ఇన్ సెన్సిటివ్ మ్యాటర్స్ సచ్ యాజ్ కేసెస్ ఇన్వాల్వ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఎవరికైనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి అఘాతం కలుగుతుంది అంటే హైకోర్టు ఇంటర్ఫియర్ అవుతుంది. నెక్స్ట్ సోషల్ మీడియా కంటెంట్స్, నెక్స్ట్ పొలిటికల్ డిసెంట్స్ ఆర్ డిఫర్మేషన్స్, వీటిని హైకోర్టు చూసుకోవాలి. ఇది హైకోర్టు ధర్మం. మీరు వరలరామయ్య గారు ఒక మాట అన్నారు ఏంటి అంటే ఆయన ఈరోజు హైకోర్టు ప్రశ్నిస్తున్నారు. నేను డైరెక్ట్గా వరలరామయ్య గారిని ఒకటే ప్రశ్న అడుగుతాను, అది మీకు తప్పు అనిపించవచ్చు, కరెక్ట్. ఎంత ధైర్యం మీకు? ఈ ధైర్యం మీకు ఎవరిచ్చారు? ఏ లా ఇచ్చింది? ఒక్కసారి వరలరామయ్య గారు సమాధానం చెప్పాలి. మీరు చదువుకున్నటువంటి వ్యక్తి, మీరు ఒక ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, మీరు ఒక హైకోర్టుని పట్టుకొని, ఒక హైకోర్టు జస్టిస్ని పట్టుకొని, ఆనరబుల్ జస్టిస్ గారిని పట్టుకొని మీరు అంత మాట అంటే నిజంగా ఏం చదువుకున్నారు? మీరు చదువుకొని మాట్లాడారా? తెలిసి మాట్లాడారా? తెలియకుండా మాట్లాడారా? మీకు ఆ హక్కు ఎవరిచ్చారు? హైకోర్టుని ప్రశ్నించే హక్కు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. హైకోర్టుకి ఎవరిచ్చారో చెప్పాను. ఆర్టికల్ 227 సబ్ క్లాస్ 1 ఇచ్చింది. మీకు ఎవరిచ్చారు? వరలరామయ్య గారు సమాధానం చెప్పాలి. నెక్స్ట్ మీరు ఇందాక చదివినటువంటి సర్క్యులర్, ఆ సర్క్యులర్లో ఒక లాస్ట్లో ఒక మంచి విషయం ఉందండి. ఏంటంటే హైకోర్టు ఒక మాట చెప్పింది, చాలా మంచి మాట చెప్పింది. ఏంటి ఆ మాట అంటే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లకి హైకోర్టు డైరెక్ట్గా, అంటే వాడాలో వాడకూడదో నాకు తెలియదు, సబ్జెక్ట్ టు కరెక్షన్, డైరెక్ట్ ఒక వార్నింగ్ అనేది ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఆల్ ద జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ షుడ్ ఫాలో ద సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎనీ డీవియేషన్ ఇన్ ద రిగార్డ్స్ విల్ బి వ్యూడ్ వెరీ సీరియస్లీ. ఈ వార్నింగ్ అనేది హైకోర్టు ఎవరికి ఇస్తుంది అంటే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లకి, లోవర్ కోర్ట్స్కి ఇస్తుంది. ద జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హూ వైలేట్స్ ద సర్క్యులర్ వుడ్ రెండర్ దెమ్సెల్ఫ్ లయబుల్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ హైకోర్ట్ బిసైడ్స్ ఫేసింగ్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ. కంటెంప్ట్ ఆఫ్ హైకోర్టు కూడా అవుతుంది, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా మీ మీద, అంటే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ మీద. ఈ సర్క్యులర్ అంత పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. అండ్ ఇంకో విషయం సార్, ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలోనే వాడవచ్చు. ఓకే, ఎందుకంటే ఒక హైకోర్టుకి ఆ పవర్ ఉంటుంది. హైకోర్టు సర్క్యులర్ అనేది అంత పవర్ఫుల్. ఈ రోజు ఏమైపోయిందంటే, ఈ రోజు మొదలు పెట్టారు 4వ తారీఖు అధికారంలోకి వచ్చిన రోజు, మొన్న కొమ్మినేని గారి దాకా మొత్తం వాడుకున్నారు వ్యవస్థల్ని. హైకోర్టు ఇంత సీరియస్ అలిగేషన్స్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ల మీద చేసేటటువంటి, ఇంత సీరియస్ సర్క్యులర్ తెచ్చేటటువంటి ఆ సిచ్యువేషన్ ఎవరు తెచ్చారంటే ప్రభుత్వం తెచ్చింది. కరెక్ట్. ఎంత ఘోరం అంటే సార్, ఇంకో విషయం కూడా చెప్పాలి. జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కూడా, అంటే 2 చేతులు జోడించి చెప్తున్నా, అంటే తప్పుగా అనుకోవద్దు. ఎప్పుడైనా సరే రిమాండ్ రిపోర్ట్ అనేది వస్తే కనీసం సరే 12 గంటలకు ఇస్తున్నారు, మాకు తెలుసు, రాత్రి 12, 2, 3 గంటలకు కూడా మిమ్మల్ని లేపుతున్నారు నిధుల నుంచి, మీ మీద చాలా ప్రెషర్ ఉంది. అట్లీస్ట్ ఆ రిమాండ్ రిపోర్ట్ ఏంటి ఒకసారి చూడండి. రిమాండ్ రిపోర్ట్లో ఏముందో ఒకసారి చూస్తే మనకు తెలుస్తుంది అసలు జరిగినటువంటి అన్యాయం ఏంటి. ఎంత అన్యాయం అంటే సార్, ఒక మహిళను తీసుకెళ్ళి చిన్నారి, ఒక చిన్న పాప ఉంది, ఆ మహిళకి చేతుల మించి కొట్టేసి వాసిపోయింది మొత్తం. ఆ కొట్టిన దెబ్బలు మెజిస్ట్రేట్ గారికి కనిపించలేదు అంటే మన జ్యుడిషియల్ సిస్టమ్ వెళ్ళిపోతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సరే ఆయన అదన్నాడు, ఈయన ఇదన్నాడు, ఆయన కమెంట్ చేసిండు, ఈయన కమెంట్ చేసిండు, అన్ని వదిలేయండి. జ్యుడిషియల్ సిస్టమ్ అనేది వీటికి అతీతం. జ్యుడిషియల్ సిస్టమ్ మీద అందుకే ప్రజలు ఒక నమ్మకం అన్నది. ఈ రోజు ఇంత అన్యాయం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి లోవర్ లెవెల్ వైసీపీ కార్యకర్త వరకు అందరూ కూడా నమ్మేది ఒకళ్ళనే, కోర్టులని.
మాకు కోర్టులో అన్యాయం జరగదు, కోర్టులో తెలుసుకుంటాం అంటారు. ఎందుకంటారు అంటే మా నమ్మకం అది. Right. ఆ నమ్మకాన్ని ఈ రోజు అడ్జేస్తున్నారు. ఇంకో చిన్న విషయం సార్, వర్లరామయ్య గారి గురించి. వర్లరామయ్య గారు ఆయన చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో నాకు తెలిసి ఆయన తెలవకన్నాడు అనిపిస్తుంది. అంటే ఆయన నాలెడ్జ్ లేకుండా అన్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి పని ఈ రోజు వరకు ఎవరు చేయలేదు సార్. ఇట్లాంటి పని ఈ రోజు వరకు టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించారు. అదే చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా పార్టీ కార్యాలయం కదా అది, ఆయన బయట మాట్లాడలేదు ఒక కదా. చిన్న విషయం అంటే కొమ్మినేని గారు ఉదాహరణ, కొమ్మినేని గారి మీద ఒక అలిగేషన్ వచ్చింది. అవును కూర్చొని సాక్షి టీవీలో కూర్చొని అన్నారు. అవును మరి వర్లరామయ్య గారు ఎక్కడ కూర్చున్నారు? టీడీపీ ఆఫీస్లోనే కదా కూర్చున్నారు. అవును. ఎవరి మీద అలిగేషన్స్ చేశారు? Judgment. ఒక ఆనరబుల్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు మీద అలిగేషన్స్ చేశారు. అది కూడా సిట్టింగ్ జస్టిస్ అలిగేషన్స్ చేశారు. మరి ఆ అలిగేషన్స్ చేస్తున్నప్పుడు ఆయన కూర్చున్నది టీడీపీ ఆఫీస్లో అయినప్పుడు మరి ఇమ్మీడియట్గా సుమోటోగా హైకోర్టు కూడా తీసుకోవాలి, ఇమ్మీడియట్గా పోలీసులు కూడా కేసు బుక్ చేసి టీడీపీ ఆఫీస్ మీద వర్లరామయ్య గారి మీద కేసు బుక్ చేసే ధైర్యం ఉందా? Right. డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నా. Correct. రెండోది మీరన్న పాయింట్, మీరు అన్నప్పుడు మళ్ళీ వస్తాను, మెజిస్ట్రేట్ గారిని ఎలా అవమానిస్తున్నారు అనేది అది చాలా ఇంపార్టెంట్. అది రైట్ రైట్. డాక్టర్ బాలా గారు హైకోర్టు అడ్వకేట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. సార్, ఒక సంచలనాత్మకమైనటువంటి సర్క్యులర్, ఒక సంచలనమైన సర్క్యులర్ని జారీ చేసింది హైకోర్టు. ఇక్కడికైనా ఈ రిమాండ్ల పైన మార్పు వస్తుందా, లేదా రిమాండ్ విషయంలో రిమాండ్ జరుగుతూనే ఉంటాయి, ఇలాంటి సర్క్యులర్లు వస్తూనే ఉంటాయి అనే పరిస్థితులు ఉంటాయి? ఎందుకంటే ఇందులో చాలా సీరియస్గా చెప్పింది హైకోర్టు, మామూలు మాటలు లేవు. సార్, యాక్చువల్గా ఈ సర్కులర్ రావడానికి రీజన్ ఏంటి అంటే ఈ మధ్య కాలంలో రిమాండ్స్ ఏవైతే విధించున్నారో పోలీస్ వాళ్ళు చేసిన అత్యుత్సాహం మీద మెజిస్ట్రేట్లు కూడా కళ్ళు మూసుకొని రిమాండ్లకు ఇచ్చేయడం. ఎందుకు అంటే జుడిషియరీ సిస్టమ్ అనేది ఎందుకు క్రియేట్ అయిందంటే ఇన్జస్టిస్ జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ అథారిటీ నుంచి కానీ వాళ్ళకి ఎక్కడైతే ఇంజరీ జరుగుతుందో, దెబ్బ తగ్గుతుందో ట్రీట్మెంట్ చేయాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంది. సో అలాంటి జుడిషియరీలో ఉన్న కోర్ట్సే ఈరోజు లోవర్ కోర్ట్స్ రిమాండ్ ని కళ్ళు మూసుకొని ఇమీడియట్ గా రాగానే పేపర్లు చూడకుండా ఏం చూడకుండా సంతకాలు పెట్టేసి పంపించడం వల్ల ఫండమెంటల్ రైట్స్ ని వైలేషన్ జరగడం అనేది జరుగుతుంది. నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్ కెనాట్ బి లీడ్ ఇన్ టు ద వైలేషన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్. ఇది జరగకూడదు. కోర్టులే ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తే ఎక్కడికి సిటిజన్ వెళ్తాడు? ఎవరి దగ్గరికి వెళ్ళి ఇంజరీ జరిగిందని ట్రీట్మెంట్ తీసుకుంటాడు? అంటే దెర్ ఇస్ నో అదర్ గో. ఎగ్జిక్యూటివ్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తప్పు చేస్తే, లెజిస్లేటర్ కూడా తప్పు చేస్తే ఉన్నది మనకు ఒకటే ఒక సిస్టమ్ మన ఇండియాలో, దట్ ఈస్ జుడిషియరీ. ఇప్పుడు జుడిషియరీ తప్పు చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అఫ్ కోర్స్ జుడిషియల్ ఆర్డర్ ని ఛాలెంజ్ చేయడానికి హైకోర్ట్స్ ఉన్నాయి, సుప్రీం కోర్ట్స్ ఉన్నాయి, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ వేరాస్ ఈ మిస్టేక్ జరగడం వల్ల ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయిపోయినప్పుడు మరి వీళ్ళ మీద ఎవరు మానిటరింగ్ చేస్తారు, రివ్యూ చేస్తారు? సబార్డినేట్ కోర్ట్స్ అని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉందంటే హైకోర్ట్స్ ఉంది, సుప్రీం కోర్టు ఉంది. సో అందుకనేసే సుప్రీం కోర్టు ఒక జడ్జిమెంట్ లో ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో ఎందుకు రీరిటేట్ చేశారంటే సోషల్ మీడియా కేసెస్ లో కళ్ళు మూసుకొని వచ్చి ఒక వ్యక్తి కంప్లైంట్ చేస్తే ఇమీడియట్ గా అరెస్ట్ చేసి రిమాండ్ చేయకూడదు అనే భావన ఎందుకు కలిగించారంటే ఇంజరీస్ 2 టైప్స్ ఉంటాయండి. నేను చాలా సార్లు చెప్పాను, ఫిజికల్ ఇంజరీ, మెంటల్ ఇంజరీ. మెంటల్ ఇంజరీకి కూడా ఒక ప్రైమా ఫేసి డాక్యుమెంట్ కావాలి, దట్ ఈస్ అ సర్టిఫికేట్ ఫ్రమ్ కాంపిటెంట్ డాక్టర్. ఎవరు అంటే సైకాలజిస్ట్, సైకాట్రిస్ట్ ఉంటారు. వీళ్ళ దగ్గర వాళ్ళ అండర్గో ట్రీట్మెంట్ వెళ్తున్నట్టుగా ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. మనోభావాలు దెబ్బతిన్నాయంటే ఊరికి దెబ్బతిన్నట్టు కాదండి, మీరు నేను అనుకుంటే అప్పు. సో ఆ సర్టిఫికేట్ ఉంటేనే ప్రైమా ఫేసి కింద ట్రీట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ని, డాక్యుమెంట్స్ ని తీసుకున్న తర్వాత పోలీస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాక దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ పోలీస్ వాళ్ళు అలా చేయట్లేదు. సో ఇక్కడ ఇంకోటి ఏమైపోయింది, సెక్షన్ 173 BNSS ప్రకారం సబ్క్లాస్ 3 లో వాళ్ళకు టైం ఇచ్చున్నారు. 14 days టైం ఉన్నప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ కట్టే వెసులుబాటు వాళ్ళకు ఉంది. ఈ ఎక్సర్సైజ్ ని చేయకుండా ఈ ఫుటైల్ ఎక్సర్సైజ్ ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసేసుకుంటూ రిమాండ్ కి పంపించేస్తూ ఫండమెంటల్ రైట్స్ ని ఎక్కడైతే వైలేట్ జరుగుతుందో అక్కడ సిటిజన్స్ కి దెబ్బలు తగ్గుతున్నాయి. దెబ్బలు ఇన్ ద సెన్స్ ఇంజరీ. అది ఏం ఇంజరీ? సోషల్ ఇంజరీ, సైకలాజికల్ ఇంజరీ, సొసైటీ ఇంజరీ, ఫ్యామిలీ ఇంజరీ, ఆల్ టైప్ ఆఫ్ ఇంజరీస్ జరిగినప్పుడు ఆ వ్యక్తి బతకడానికి స్కోప్ ఉంటుందా? ఒక్కసారి వ్యక్తికి పోలీస్ వాళ్ళు ఇంటికి వచ్చారు, పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారని చెప్పి హననం జరిగితే ఇంకా మనిషి బతకగలుగుతాడా? అసలు ఉండగలుగుతాడా? ఆర్టికల్ 21 డిమాండ్లు అనే దానిపైన ప్రజల్లో కూడా చర్చ ఉంది. ఇది ఆగుతుంది అనుకుంటున్నారా? అంత సీరియస్ గా ఉందా ఈ సర్క్యులర్?
సో సర్క్యులర్ సీరియస్ గా ఉన్నా సార్. దీనికంటే ముందు ఇంకో జడ్జిమెంట్ మన హైకోర్టు కూడా ఇచ్చిందండి. బిఆర్ నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే దాంట్లో కూడా జుడిషియల్ మెజిస్ట్రేట్ల మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని చెప్పింది. అయినా కూడా జుడిషియల్ మెజిస్ట్రేట్లు వినకుండా ఇప్పుడు కూడా మనకు రిమాండ్స్ ఇస్తూనే పోతున్నారు. ఎందుకు రిమాండ్స్ ఇస్తూ పోతున్నారు అంటే బికాస్ వాళ్ళ మీద ఎవరు కూడా సిటిజన్ ఇంజర్ అయిన సిటిజన్ ఎవరు కూడా రిజిస్టర్ అంటే జుడిషియల్ రిజిస్టర్ కి కానీ లేకపోతే జుడిషియల్ విజిలెన్స్ కి కానీ వీళ్ళ మీద కంప్లైంట్ చేయలేదు. కంప్లైంట్ చేసి వీళ్ళ మీద డిసిప్లిన్ యాక్షన్ తీసుకోమని చెప్పి ఎవరు చేయట్లేదు. కాబట్టి వాళ్ళకి ఏమైపోయిందంటే మానిటర్ మా మీద ఏముంటది, జుడిషియల్ ఆర్డర్ కదా వాళ్ళు ఛాలెంజ్ చేసుకుంటారు, ఆ సెన్సెస్ లోకి వెళ్ళిపోయినారు. సో కాబట్టి ఇక్కడ మీకు ఏమైపోయిందంటే జుడిషియల్ మెజిస్ట్రేట్ల మీద కూడా డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవడం మొదలు పెడితే ఖచ్చితంగా రేపటి నుంచి ప్రతి రిమాండ్ ని కూడా జుడిషియల్ మెజిస్ట్రేట్ అబ్జర్వ్ చేసి మైండ్ అప్లై చేసి నిజంగా దీంట్లో ప్రైమా ఫేసి ఉందా, రిమాండ్ కి అవసరం ఉందా లేదా అని చెక్ చేసుకొని రిమాండ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మంచి ప్రభుత్వమే సార్ ఇది. వాళ్ళు ఏదో ప్రచారం కూడా చేసుకుంటున్నారు చాలా మంచి ప్రభుత్వం అని. మంచి ప్రభుత్వంలో నాయకులు ఏ రకంగా మాట్లాడుతున్నారు, హైకోర్టుని గౌరవ హైకోర్టుని జడ్జిని ఏ రకంగా దూషిస్తున్నారు, ఏం చెప్తారు దీనిపై? ముందు రఘురామకృష్ణరాజు మాట్లాడే ముందు సార్ ఒక్కసారి అసలు వరలరామయ్య ఏం మాట్లాడే ఒక్క నిమిషం వినండి. పూర్వాపురాలు పూర్తిగా విచారించకుండా దర్యాప్తు జరపడానికి వీల్లేదు అని స్టే విధించడం చాలా బాధాకరంగా ఉంది. ఒక సెకండ్ ఉంది మాకు. మేము అడుగుతున్న చట్టబద్ధమా స్టే? దర్యాప్తు చేయటానికే వీలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, కారులో ఉన్న వాళ్ళ మీద ఆ దర్యాప్తు అసలు ఆ కేసు సంగయ్య అంటే దర్యాప్తు జరపటానికే వీల్లేదని చెప్పి స్టే ఇవ్వటం చట్టబద్ధమా అని చెప్పి ఒక సామాన్య పౌరుడిగా నేను అడుగుతూ ఉన్నాను. తెలుగుదేశం ఆఫీస్ లో కూర్చొని సామాన్య పౌరుడిగా అడుగుతున్నా అంట. దర్యాప్తు చేస్తే కోర్టుకు అభ్యంతరం ఏంటని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. దర్యాప్తు చేస్తే కోర్టుకు అభ్యంతరం ఏంటి? దర్యాప్తు చేస్తే పోలీసులు దర్యాప్తు చేస్తే కోర్టుకు వచ్చిన అభ్యంతరం ఏంటి? తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని అఫీషియల్ ప్రెస్ మీట్ లో పోలీసులు దర్యాప్తు చేస్తే మిస్టర్ హైకోర్టు మీకు వచ్చిన అభ్యంతరం ఏంది అంటున్నాడండి జడ్జి గారు డైరెక్ట్ గా. వినండి. అభ్యంతరం ఏంటని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. పోలీసులు దర్యాప్తు చేస్తే కోర్టుకు అభ్యంతరం ఏంటని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. వెరీ నైస్. పోలీసులు దర్యాప్తు చేస్తే నిజానిజాలు బయటకు తీస్తే కోర్టుకు అభ్యంతరం ఏమిటని చెప్పి నేను అడుగుతున్నా. మంచి మాటే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి విషయంలో కోర్టులు కాదు సార్, జాగ్రత్తగా వ్యవహరించాయి. అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇవ్వటం చట్టబద్ధమా అని చెప్పి నేను అడుగుతున్నా. ఏ చట్టబద్ధమే? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ కేసు ఉండటానికి లేదా ఏంటి నాకు అర్థం అవట్లేదు. ఎందుకు స్టే ఇచ్చిందో కోర్టు నాకు అర్థం అవట్లేదు అని చెప్పి కూడా అంటే చూడండి సార్, ప్రశ్నించకూడదా? నేను అడుగుతున్నా, ఒక సామాన్యుడు ప్రశ్నించకూడదా సార్? న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుని మనం వక్రీకరించడం కానీ, న్యాయస్థానాల్లో జడ్జిలు ఇలా ఎందుకు ఇచ్చారని చెప్పి క్వశ్చన్ చేయడానికి కానీ ఎక్కడా లేదు. సో దాని జరుగుతుంది కదా సార్. కాదు, ఎల్లో మీడియాలో కూర్చొని న్యాయమూర్తులు ట్రోలింగ్ చేస్తున్నారు, న్యాయమూర్తులు ఎల్లో మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. చూడండి సార్, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హ్యాండిల్స్ లో గారు మాట్లాడితే తప్పు వచ్చింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సార్ చూడండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హ్యాండిల్లో ఈ రోజు న్యూస్ పేపర్ లో వచ్చిన హైకోర్టు వార్తలో జడ్జి శ్రీనివాస్ రెడ్డి గారు అని హెడ్డింగ్ పెట్టి, జడ్జి శ్రీనివాస్ రెడ్డి అని హెడ్డింగ్ పెట్టారు. గారు కూడా కాదు, జడ్జి శ్రీనివాస్ రెడ్డి అని హెడ్డింగ్ పెట్టి, ఒకటి సింగయ్య మృతి కేసులో జగన్ సహా వైసీపీ నాయకులపై తదుపరి చర్యలు నిలిపేత ఉత్తర్వు ఇచ్చిన జడ్జి శ్రీనివాస్ రెడ్డి. పల్నాడు జిల్లా గుండ్లపాడులో జరిగిన టీడీపీ నాయకుల జంట హత్యల కేసులో పిన్నెల రామకృష్ణ సోదరులపై 10 రోజుల పాటు తొందరపాటు చర్యలు వద్దన్న జడ్జి శ్రీనివాస్ రెడ్డి. కాకినాడ పోర్టు వాటాల బదలాయింపు కేసులో వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి తరపు లాయర్ నాగిరెడ్డి వాదంతో ఏకీభవించి విక్రాంత్ రెడ్డి మీద లుకౌట్ సర్క్యులర్ మీద స్టే విధించిన జడ్జి శ్రీనివాస్ రెడ్డి. పాత్రికేయుడు కృష్ణరాజు విడుదలయ్యాడు జడ్జి శ్రీనివాస్ రెడ్డి బెయిల్ ఇస్తే. మొత్తం రాశారండి వార్తలు చూడండి. ఈ 4 కేసులో ఒకే ఒక్క కామన్ పాయింట్, 4 కేసులకి జడ్జి శ్రీనివాస్ రెడ్డి. మరి వీటన్నిటి మీద విచారణ జరగాలి కదా. ఎందుకంటే ఒక జడ్జి శ్రీనివాస్ రెడ్డి గారి మీద మీరు ఈ విధంగా తప్పుడు వ్యాఖ్యానిస్తే, ఆయన చూడండి గత 5 నెలలుగా వైసీపీ వారికి బెయిల్ రావడానికి ఈ జడ్జే కారణం. సజ్జల భార్గవులకు ముందస్తు బెయిల్ అని అది పెట్టి వైసీపీ వాళ్ళందరికీ బెయిల్ రావడానికి కారణం జడ్జి శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి ఆయన వీటన్నిటికీ మనస్తాపం చెంది, నేను కాకాని గారిదను తోపుదుర్తి గారి కేసులు నా బెంచ్ మీదకి వద్దు అని చెప్పి ఆయన ఒక జడ్జిగా ఆయన తీర్పులు ఎవరికేం అనుకూలంగా ఇవ్వట్లేదండి. ఎవరికి ఇప్పుడు పిన్నెల రామకృష్ణ గారు 10 రోజుల పాటు చర్యలు వద్దన్నారు. దానికి లుక్అవుట్ నోటీసుల మీద స్టే ఇచ్చారు. ఏదో మొత్తం స్టే ఇచ్చేసినట్టుగా, మొత్తం బెయిల్ ఇచ్చేసినట్టుగా వీళ్ళు వక్రీకరిస్తూ రాసినటువంటి. చంద్రబాబు నాయుడు గారి కేసులో ఎప్పుడైనా ఆయనకి స్టే వచ్చిందా సార్? 18 అవినీతి కేసులో స్టేలు తెచ్చుకున్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి దేని మీద ఉన్నాడండి? బయట బెయిల్ మీద ఉన్నాడు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయట ఉన్నాడు, మద్యం కుంభకోణంలో బెయిల్ మీద ఉన్నాడు, స్కిల్ డెవలప్మెంట్లో బెయిల్ మీద ఉన్నాడు, అమరావతి రింగ్ రోడ్ అలైన్మెంట్ దానికి సంబంధించినటువంటి దాంట్లో బెయిల్ మీద ఉన్నాడు. అనేక కేసుల్లో ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికారు. అవన్నీ మనం చూసినాయి కదా. రెండు రఘురామకృష్ణరాజు గారి అంశం వచ్చేటప్పుడు సార్, ఒకటి బ్లడ్ బుక్ రాస్తా అన్నారు కదా. మేమేం ఎవరిని కుతుకలు కోస్తాం అనలా, మేము కుతుకలు కోస్తాం అనకపోయినా కుతుకలు కోస్తారా అని పవన్ కళ్యాణ్ గారు మొన్న వచ్చి మాట్లాడితే పెద్ద బ్యానర్ ఐటమ్ పెట్టారు కదా ఈ మీడియా అంతా. రప్ప 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 అని జగన్ గారు అనలా. ఎవరో తెలుగుదేశం మెంబర్షిప్ ఉంది ఇప్పుడు అతనికి, మరి మెంబర్షిప్ ఇప్పుడు కూడా రద్దు చేయాలి వాళ్ళు. మెంబర్షిప్ అతనికి రద్దు చేయాలి. రప్ప రప్ప అని ప్లకార్డు పట్టుకున్నటువంటి వ్యక్తికి తెలుగుదేశం మెంబర్షిప్ ఉంది, ఇప్పటికీ రద్దు చేయాల. సో అతని మీద మాట్లాడలే తెలుగుదేశం వాళ్ళు. మీరు బాగా గమనించాల్సిన అంశం, రప్ప రప్ప అని పోస్టర్ నిజంగా వైసీపీ కార్యకర్త పట్టుకొని ఉంటే రోజు మాట్లాడేవాళ్ళు, ఆ వ్యక్తి మీద మాట్లాడేవాళ్ళు. కానీ వీళ్ళు ఆ వ్యక్తి మీద మాట్లాడలే, ఎందుకంటే తెలుగుదేశం కాబట్టి. సో అతను ప్లకార్డు పట్టుకొని వస్తే దాని మీద పెద్ద రాద్ధాంతం చేసినప్పుడు మరి రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్గా ఉన్న వ్యక్తి నేను బ్లడ్ బుక్ రాస్తానంటే మరి దీని మీద కదా ముందు కేసు పెట్టాల్సింది. అంటే ఒక డిప్యూటీ స్పీకరే ఏది అసెంబ్లీలో ఏది ఎమ్మెల్యేలందరికీ ప్రాతినిధ్యం ఉండేటటువంటి ఆ డిప్యూటీ స్పీకర్ నేను బ్లడ్ బుక్ రాస్తానంటాను. తప్పుగా సార్ వాళ్ళ దృష్టిలో స్పీకర్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు చనిపోలేదు కదా, తప్పు సార్ జగన్మోహన్ రెడ్డి గారు భౌతికంగా బతికే ఉన్నాడని స్పీకర్ అంటాడు, డిప్యూటీ స్పీకర్ ఏమో బ్లడ్ బుక్ రాస్తాను అక్కడ టైం ఇవ్వండి అంటాడు. వాళ్ళు మన స్పీకర్ డిప్యూటీ స్పీకర్ అంత అద్భుతంగా ఉన్నాయి. రైట్ సమయం మించిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ వెంకటరెడ్డి గారు వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే పాషా గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.